ఈరోజు మన కొల్పూర్ గ్రామంలో మన పాఠశాల ఆవరణలో మన మహానీయుడైన జ్యోతిరావు పులే వర్ధంతిని మనం ఘనంగా జరుపుకున్నాము. జయంతిని ఘనంగా జరుపుకున్నాము. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఆణిముత్యాలైనటువంటి విద్యార్థులను 5 మండలాల నుండి ఎన్నుకొని వ్యాసరచన పోటీ నిర్వహించడం చాలా గొప్ప విషయము. అందుకు కొల్పూరు గ్రామంకి మేధావులైనటువంటి వక్తలు రావడం కూడా ఈ ఎంత ఎండ వేడిని తట్టుకొని కొల్పూరు కానీ మిటమిట మధ్యాహ్నంలో వచ్చినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన భారతదేశం మొత్తం మీద గర్వించదగ్గ విషయము. మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని మనము ఇదే విధంగా జరుపుకోవాలని అందరితో కోరుకుంటున్నాను. మనము ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి. ఆయన అప్పట్లో సాహితీ సహకారము, రెండవది మన చిన్నపిల్లల బాల్య వివాహాలు, అప్పట్లో తొట్లకు పాసింగా కట్టే రోజులు అంటే చాలా ఆడపిల్లలకి చాలా వెనకబడ్డ సమయం. అప్పుడు విద్య నేర్చుకోవాలన్నా కూడా ఆడపిల్లల్ని బయటికి వదిలేవారు కాదు. అగ్రవర్ణాలు అయినటువంటి బ్రాహ్మణులు మన వెనకబడ్డ దళిత అణగారిన జనాలను అణగదొక్కుతూ వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఉన్నటువంటి సమయం. అప్పట్లో 100-200 సంవత్సరాలు గడుస్తున్న అప్పట్లో చైతన్యవంతంగా బాబాసాహెబ్ తమ భార్యను విద్యావంతురాలు చేసి మహిళలకు విద్య నేర్పడానికి ఆమెను ముందుకు పురిగొల్పిన మనిషి. అంటే ఎంత సాహసవంతమైన వాళ్ళు చేసిన పని ఇప్పటికీ మనము మరవరాని విషయం. అందుకు మీకు కూడా ఈ వ్యాసరచన పోటీల ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని వెలికి తీయడానికి మన కొల్పూరు ఎంజెపిఎస్ తరపున మన నరసింహ తీసుకోవడం గొప్ప విషయం. అందుకు కూడా వక్తలు అందరూ కూడా సహకరించి కొల్పూరు గ్రామానికి వచ్చి ఈ యొక్క కార్యాన్ని విజయవంతం చేయడం కూడా నేను కొల్పూరు గ్రామ ప్రజల తరపున వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుకు మనము ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా గొప్పగా నిర్వహించుకోవాలని కోరుతున్నాను. మనము ఈరోజే బాబాసాహెబ్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇంకా ఆ రోజే బాబాసాహెబ్ స్థాపించుకోవాలని అనుకున్నాం. అనుకోవడం జరిగింది. కానీ ఎవరు కూడా ముందుకు రానందున ఇప్పుడు ఎంజీపీఎస్ సంఘం తరఫున మన నరసింహులు కమిటీ ముందుకు వచ్చి మాకు కావాలి, మన విగ్రహం పెట్టాలి బాబాసాహెబ్ గారి అనడం వెంటనే మనము ఇద్దరు విడదీయరాదు. అంబేద్కర్ని బాబాసాహెబ్ ఒకటే దగ్గర పెట్టాలి అని అక్కడనే స్థలం వదిలిపెట్టి అదే పక్కన పూజ చేసి ముందు ఆయన విగ్రహాన్ని పెట్టుకొని ఘనంగా చుట్టుపక్కల ఎక్కడికే విధంగా మనము ఏర్పాటు చేసి